ఇక్కడ లోకల్లో వచ్చినాడు. బీజేపీ తరఫున 3 కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఆ పార్థసారథి ఒక్కటైనా ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఒక్కటైనా నిజాలు చెప్పు దయచేసి. ఎందుకంటే నీకు చాతకాంతనం నీలో ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా అన్యాయం జరిగిందంటే చెట్టకేసి కొడతావు. నిన్ను కొడతారు, చెట్టకేసి నిన్ను కొడతారు జనమంతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నావు. నేను రోజు 300 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి జనం లేకపోయినాడో వాళ్ళ ద్వారానే నువ్వు మాట్లాడే మాటలకు విజువల్ తీసుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నావు. నిన్ను తరిమి కొడతారు, బాగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పడం జరుగుతా. నువ్వు ఎక్కడోడయ్యా? నేను ఆదూరులో పుట్టా, నువ్వు అంటా ఉన్నావు అనంతపురం నుంచి వచ్చినావు అని చెప్పేసి. బుద్ధి జ్ఞానం లేదు నీకు. ఏదున్నా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పడిగినాను, ఇక్కడే చదివినాను. ఏదున్నా నా సొంత నియోజకవర్గం ఇది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? అంటే ఎవరైనా అన్యాయం జరిగిందంటే చెట్టకేసి కొడతావా? అంత మగాడా నువ్వు? నీకు దమ్ము ధైర్యం ఉందా? ఏదో అనుకుంటున్నావు. నిన్ను చెట్టుకేసి కొట్టే పరిస్థితి త్వరలో వస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు. నువ్వు ఏదున్నా కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాలు ఏదైనా ఉన్నా ధైర్యం రా. కూర్చుందాం. అటు ఇటు కాని వాడు నువ్వు, అటు ఇటు కాని మాటలు మాట్లాడుతున్నావు. ఏదున్నా నీకు మూతికి మీసాలే, పక్కన మీసాలు తిప్పుతా ఉన్నావు. నువ్వంతా కూడా నువ్వేం మాట్లాడతావే? నువ్వు మాట్లాడేది ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి చిత్తూరులో ఏం చేశావు? ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశావు? బ్రాంచ్లు ఓపెన్ చేస్తావు, ఆడవాళ్ళని వచ్చపరుచుకుంటావు, లోపరుచుకుంటావు. ఆడవాళ్ళ ఇంత విధిగా నీ జీవనం సాగుతా ఉండేది తెల్లాడుకుంటున్నావా? నీ బతకంతా ఏముంది? నీ బతకంతా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బ్రాంచ్లు ఓపెన్ చేస్తావు. ఒక డాక్టర్ గా ఆడవాళ్ళని లోపరుచుకుంటావు. ఈ స్థాయి నీది. ఈ రోజు వచ్చి ఆడవాళ్ళలో మాట్లాడతావు నా గురించి నీకేం తెలుసా? నీకేం తెలుసు? ఓ నామాలు తెలియదు. రాజకీయం అంటే ఏమో తెలియదు, ప్రభుత్వం అంటే ఏమో తెలియదు, ప్రజలంటే ఏమో తెలియదు. ప్రజలను ఏ విధంగా దగ్గర తెచ్చుకోవాలో నీకు తెలుసా? ప్రజలను ఏ విధంగా ప్రేమించాలో నీకు తెలుసా? ఏది లేకుండా అనవసరంగా మాట్లాడి ఈ రోజు నువ్వు అబద్ధాలు చెప్పి అబద్ధాలతో కొనసాగుతున్నావు. ఇక్కడ ఏదున్నా కూడా చెప్తా ఉన్నావు. మే 13వ తారీఖున నీకేం చెప్తారో తరిమి కొడతారు. మా ప్రజలంతా 2 బటన్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం చెప్తా ఉంది. ఫ్యాన్ గుర్తు కొట్టేసి అనవసరంగా మాట్లాడి నేర్చుకుంటావు. నీవు నవగ్రహాలు 9 అయితే 10వ గ్రామం నువ్వు ఆదోనికి, నవగ్రహాలు 9 10వ గ్రామంగా నువ్వు ఆదోలో తయారైనా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడయ్యా ఇప్పుడు ఎక్కడుంది నీ చిరునామా? ఎక్కడుంది నీ ఆధార్ కార్డు? ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? ఏదున్నా ఈ రోజు వచ్చి ఆదోళనలో అబద్ధాలు చెప్పుకొని ఎవరు 4 పట్టుకొని ఏది చెప్పుకోనా చెప్పినట్టు సృష్టించుకుంటూ చేసుకుంటూ పోతా ఉన్నావే. నీ బతక ఎంత ఉంది? నీ బతకే ఈ విధంగా బతకన పరిస్థితి ఏది? ఏదన్నా ఆదోళనలో ప్రశాంతత నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటున్నావు? విభజించి పాలించాలనుకుంటున్నావా? హిందూ ముస్లిం గలాడు పెట్టాలనుకుంటున్నావా? అది సాధ్యమయ్యే పని కాదు. అందరూ కలిసి తినం కొట్టే పరిస్థితి త్వరలో ఉందని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఏం మాట్లాడతా ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఏదో అన్యాయం చేస్తే అంత నువ్వు మగాడా? అంటే పోలీసు వాళ్ళు వ్యవస్థ ఏం లేదనుకుంటున్నావా? నువ్వు చెట్టకేసి కొడతావా? నీకంత దమ్ముండే? ఏదో ఊరికే ఉన్నట్ల అతి శాస్త్రాలు అతి మాటలు ఎక్కువైనాయి నీకు. 5 సార్లు చెప్తా ఉన్నాం. ఏదున్నా మత్సంగా మాట్లాడేది నేర్చుకో. ఏదున్నా అబద్ధాలు చెప్పి బతుకు మార్చుకో. ఏదున్నా కూడా నీకు రాజకీయాలు భిక్ష పెట్టే పరిస్థితి మా ప్రజలు లేరని చెప్పేసి చెప్పడం చేస్తావు. చిత్తూరు నుంచి వచ్చినావు, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నావు, హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసావు. నీ చిరునామా ఎక్కడ? ఆదోళనలో ఉందా? ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా మా మీద బుడిజల కార్యక్రమం చేస్తా ఉన్నావే. ఏదున్నా ఇలాంటి పరిస్థితి మా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా 3 సార్లు గెలిపించిన ఘనత మాకుంది. నువ్వు ఎంపీగా పోటీ చేశావు. ఎన్నోట్లు పడినాయా నీకు? ఎంపీగా పోటీ చేశావు. ఎంపీ అయినాక ఎప్పుడైతే తిరిగి చూసినావా ఆదోనికి? లేకపోతే ఇంకో నియోజకవర్గానికి ఏమైనా పోయినావా? ఎక్కడికి పోలే, ఎక్కడ తిరిగిలే. నీ బతకంతా ఊరికి అబద్ధాలతో బతికే నీ బతకైపోయిందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదన్నా కూడా 2 మాటలు మంచిగా మాట్లాడి నీ పని చేస్తా అంటే ఏదో 2 నోట్లు పడతాయేమో కానీ ఏ విధంగా కూడా ఆదోని ప్రజల్ని గుర్తుపెట్టుకో. 99లో ప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా పోటీ చేశాడు ఆదోనిలో. ఏమైంది? 16,500తో ఓడించారు జనం. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎక్కడోడు? నీకు కూడా ఆ శాస్త్రి జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా మాట్లాడే పరిస్థితి తీరు వాలే. ఏదున్నా కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, సోషల్ మీడియాలో చేస్తా ఉన్నాను. నేను కాదు శనిగ్రామం, నువ్వు నవగ్రామం, నా 10వ గ్రామం నువ్వు. ఆదోని పట్టిన పీడ నువ్వు. నీ పీడను వదిలిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదన్నా కూడా బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంపీగా రామయ్య గారికి వచ్చింది. బీసీల ప్రాధాన్యత వచ్చింది కాబట్టి డాక్టర్ మసూదన్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది.
ఏదున్నా కూడా ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు డైరెక్టర్లుగా ఇచ్చినారు. ఏదున్నా ఈ విధంగా ఈ రోజు విధానంతో పోతా ఉన్నారు. ఏదున్నా మా ప్రజలంతా నమ్మి నీ ఓట్లేస్తాం అనుకుంటున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఇక్కడ గెలిచే పరిస్థితి నువ్వు చెప్పుకుంటున్నావు. 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతాను, 22 రోజులు ఎమ్మెల్యే అయిపోతాను. నీ కళ గాను 22 రోజులు ఎమ్మెల్యే అయ్యేది నీ కళ. అది సంతోషంగా గాను ఏదున్నా ఇక్కడ విజయం మాదే. 4వ సారి వైఎస్ఆర్ జెండా ఎగురవుతుంది. ఎమ్మెల్యేగా 4వ సారి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే సాధించే పరిస్థితిలో నేనే ఉండను. ఆ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఎవరికైనా జరిగింది ఒక్కడైనా పబ్లిక్ లో కూర్చుందాం, ఒక్కరినైనా పిలుచుకొచ్చి నాకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే ద్వారా చెప్పించే దమ్ముంటే పబ్లిక్ లో కూర్చుందాం. ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్నారో వాళ్ళు జీపుల్లో ఎక్కించుకొని మాట్లాడుతూ ఉన్నాం. నీ వెనకే ఉంటారు వాళ్ళంతా తప్పుడు పని చేసేవాడు. అలాంటి పరిస్థితి నువ్వు చేసుకుంటా ఇక్కడికి వచ్చి ఏదో ఒక ప్రగల్భాల పలుతో ఏదో చేయాలని చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. లేదున్నా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. చాలా సార్లు చెప్పినాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కుక్కని తన్నట్లు తన్నారండి. కేఏ ప్రభాకర్ కుక్కని తన్నట్లు తన్నాడండి. చంద్రబాబు నాయుడు ఎదురుగా అదే ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడినావు కాబట్టి అదే కేఏ ప్రభాకర్ కుక్కని తన్నట్లు అన్నాడు. ఆ పరిస్థితి మర్చిపోయినట్లున్నావు నువ్వు. ఇంకా సిగ్గు నీకు శరమ లేదు. నీకు ఏదున్నా కూడా సిగ్గు వదిలే శరమోసేసి వచ్చినటువంటి పరిస్థితి ఇది. ఏదున్నా కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దు, తప్పుడు మాటలు మాట్లాడద్దు, అబద్ధాలు చెప్పి అధికార ఏదో ఓట్లు తడుకోవాలని ప్రయత్నం చేస్తే తరిమి కొడతా, మా ఆడవాళ్ళే తరిమి కొడతా, జాగ్రత్తగా ఉండని చెప్పడం. ఇంకా మీనాక్షి నాయుడికి ఏదున్నా కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, సంతోషమే. 3 సార్లు ఏమైనా ఏం ఒరిగింది? ఆదోనికి ఏమైనా ఒరిగిందే? ఏం చేసావని చెప్పేసి నీవు మాట్లాడుతావు. ఈసారి బీసీ వచ్చింది, బీసీ కోటైనని చెప్తావే. బీసీ మళ్ళీ ఇన్నాళ్ళు బీసీ కనపడలేదా? 2004లో చంద్రబాబు నాయుడు బీసీకి ఇస్తే ఏం చేశావు? జీపులు తగలబెట్టినావు, నువ్వు తగలబెట్టినావు. బీసీ కృష్ణమ్మకి ఒకటి సీట్ ఇస్తే బీసీ జీపులు తగలబెట్టినావు. అదే కాకుండా మీ చంద్రబాబు నాయుడు ఫోటోని చెప్పులతో కొట్టించావు. ఇది నీ ఘనత. ఈ రోజు వచ్చి బీసీలకు అవకాశం వచ్చింది, బీసీలకు మగతనం ఉందా లేదా, బీసీలంతా ఏకమై సాయిప్రసాద్ రెడ్డి ఓడించమని చెప్తావా? అంటే నీ ఈర్ష్య ద్వేషం ఏముందో తెలిసిపోతా ఉంది. ఒక్కరికైనా నువ్వు సాయం చేస్తున్నావా? ఒక్కరినైనా ఆదరిస్తున్నావా? ఏది లేకపోయినా నీ నీ ఊరికి ఉత్తమాట నీవు నీ కొడుకు ఏం చేస్తున్నారో ఆదరణ తెలుసు కదా. వ్యాపారాలు చేసి ముంచిన పరిస్థితి మీది. ఏదున్నా కూడా ఎంతమంది మాసనం అయిపోయినారో మీ కుటుంబాల నుంచి అని చెప్పేసి అందరికి తెలుసు. నీవు కూడా ఈరోజు వచ్చి మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నావంటే నీవు ఏ విధంగా నీకు ప్యాకేజ్ ఎంత ముట్టింది చెప్పు. ఎందుకంటే ప్యాకేజ్ మాస్టర్ నువ్వంతా కూడా ప్యాకేజ్ వచ్చింది కాబట్టి పెద్దగా నోట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. ఆ ప్యాకేజ్ లో నేను నమ్ముకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ పంచిపెట్టు. ఏదున్నా కూడా నీకు రానంత మాత్రాన, సీట్ రానంత మాత్రాన నీకు రాలేదని చెప్పేసి ఉద్దేశంతో బీసీలు కోటేయమని చెప్తావా? నీవు ఎంతమంది నిలబడి ఆయనకు సపోర్ట్ చేసి నిలబడండి. నా ప్రజలు నాకు ఉన్నారు, దేవుని ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా మీ విజయడంగా మోగిస్తామే. కానీ నీలాగా మీ బతులు బతికే పరిస్థితి మా కుటుంబానికి రాదు, మేము కాకుండా రాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు వస్తే రాజకీయాలుగా దూరంగా ఉంటాం, కానీ నీలాగా నీచమైన మాటలు మాట్లాడి నీచమైన సపోర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మా కుటుంబంలో 3 సీట్లు ఇచ్చినారు. 3 కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తాం. ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా పేదలకు సహకారంగా తోడుగా ఉంటాం. ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ఈసారికి ఈ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వచ్చేసారి కూడా ఈ నియోజకవర్గం ఒకటే సపరేట్ అవుతుంది, ఆదోని మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఆదోనిలో మళ్ళీ ఒక నియోజకవర్గం పెరుగుతా ఉంది. ఆ రోజుల్లో బీసీ వస్తుంది, మహిళ వస్తుంది తెలియదమ్మా. ఈసారి వచ్చేసరికి 2029 కంతా మళ్ళీ ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో అన్ని మంచివే జరుగుతాయి. బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీకి ప్రాధాన్యత ఉంటుంది, ఎలాంటి సమస్య ఉండదు. ఏదున్నా ఒక అండగా మీకు ఉంటా అని చెప్పేసి మాత్రం చెప్తా ఉన్నాను. ఎవరెవరైతే స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు స్థలాలు కేటాయించే బాధ్యత నాది, ఇల్లు కట్టించే బాధ్యత నాది. అన్ని రకాలుగా మీకు మీలో ఓనుగా ఉంటూ మీకు సహకారం ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం జరుగుతాం తల్లి. ఏదన్నా ఇలాంటి అబద్ధాలు మాట్లాడే పాఠశాల లాంటి వారిని జరగొట్టాలని చెప్పేసి మీ అందరూ కోరుతా ఉన్నారు. వీళ్ళు సపోర్ట్ చేసి వీళ్ళంతా కూడా ఏదో ఏకమైపోయి ఏదో రకంగా ప్రయత్నం చేసి మమ్మల్ని ఓడియాలని చెప్పేసి ఇక్కడ 3 జెండాలతో వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడించి ముఖ్యమంత్రి సీత ప్రాంతం నుంచి దించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా ఏకమై ఈ రోజు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు.
ఏ విధంగా కూడా ఇక్కడ మీ అందరి సహకారం తోడుతాం ఖచ్చితంగా ఇక్కడ 4వ సారి ఎమ్మెల్యే విజయడంగా మోగించి మీ అందరిలో ఒకటిగా ఉంటానని చెప్పేసి మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత నాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీస్ మహిళా ప్రతి వారికి బీసీ మైనార్టీలకి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకి ప్రతి విషయంలో చెప్తారు. జాగ్రత్తగా మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల్లో ఉండండి. ప్రజల కష్టాల విషయం నా దృష్టికి తీసుకురండి. సమస్యలు నీటి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఓల్టేజ్ సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన వెంటనే ఓల్టేజ్ సమస్య తీరుస్తాం, నీటి సమస్యను తీరుస్తాం. ఎలాంటి సమస్య ఉన్నా కూడా త్వరలోనే కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి ప్లాట్లు లేని నిరుపేద ప్లాట్లు కూడా కేటాయించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పేసి ఏదన్నా మీ అందరి తోడు సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పేసి మీ మద్దతుతోనే రేపు జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి 140 సార్లు బటన్లు వస్తే మీరు 2 సార్లు ఫ్యాన్ గుర్తుకు బటన్ వేసి బటన్ వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి ఫ్యాన్ ఉంటేనే నిద్ర వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్యాన్ చూసుకుంటే నిద్రపోవాల. జాగ్రత్తగా ఉండండి. ఏది ఉన్నా కూడా ఫ్యాన్ కేసే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది, సైకిల్ తొక్కితే ఆయాసం హార్ట్ అటాక్ వస్తుంది, గ్లాస్ ఉంటే మందు కొట్టే పని వస్తుంది. అంతేగాని ఏ రకంగా కూడా ఈ 2 ఉపయోగం లేనివి. ఇంకా పువ్వు అంటూ గాలి ఫ్యాన్ గాలికి పువ్వు కొట్టుకొని పోతుంది, రేఖలన్నీ ఎగిరిపోతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఫ్యాన్ గ్లాసు ఏ విధంగా ఉండవు, ఏ విధంగా కూడా పువ్వు కూడా కమలం కూడా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ టైంలోనే ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ నాయకులకు కార్యకర్త నాయకులు కౌన్సిలర్లతో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కూడా వచ్చారు. మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా. మీకు ఏదున్నా ఆరోగ్యపరంగా కానీ మీ సొంత విషయాలు కానీ నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై జగన్, జై జగన్. పేద గుర్తుకే, పేద గుర్తుకే. నమస్కారం అందరికి. నమస్కారం.
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.